తదుపరి రాశి కర్కాటక రాశి. ఇక మార్చి నెలలో కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే లాభస్థిత గురువు, అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదైతే భాగ్యస్థిత రాహు ప్రభావం, తృతీయంలో ఉండేటువంటి కేతు సంచారం, ఒక విధంగా అష్టమ శని ప్రభావం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పటివరకు ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, మానసిక అధైర్యం కానీ అనారోగ్య సూచనలు కానీ ఉండేటువంటి వారికి ఈ మాసంలో ప్రతి వ్యవహారంలో కొంత సానుకూలంగా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మార్చి నెలలో 2 భాగాలుగా అంటే మొదటి 15 రోజులు తర్వాత 15 రోజులు చూసుకున్నట్లయితే మొదటి 15 రోజులు అత్యంత సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక రెండవ 15 రోజులు అంటే 16వ తారీఖు నుంచి ఈ 31 వరకు కూడా ప్రతి వ్యవహారంలో చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి మొదటి 15 రోజుల కన్నా ఈ తర్వాత 15 రోజులు చాలా శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. మార్చి 30వ తారీఖు నుంచి ఈ శనైశ్వరుడు అష్టమం నుంచి భాగ్యస్థితిలోకి మారటం వల్ల ఈ రాశి వారికి అష్టమ శని దోషం అనేది కర్కాటక రాశి వారికి తొలగిపోతుంది. కాబట్టి వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి, మరి వివాహాల విషయాల్లో ఇప్పటికే సంబంధాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోయినటువంటి వారికి శుభవార్తలు వినడానికి మార్చి నెలాఖరికల్లా వీరికి సానుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి మార్పులు కానీ, ఉద్యోగ పరిస్థితులు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, ఉద్యోగ బదిలీలు కానీ కోరుకునేటువంటి వారికి మార్చి నెలాఖరు తర్వాత మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గతం కన్నా మెరుగైన ఫలితాలని సాధించుకుంటారు. ఇక లాభస్థిత గురువు సంచారం వల్ల కర్కాటక రాశి వారికి దైవిక కార్యాచరణ బాగుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. పురాణ పఠనం, మానసిక సంతృప్తి కలుగుతుంది. కుటుంబ విషయాల్లో కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, అన్యోన్య దాంపత్యంలో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఇక ముఖ్యంగా అష్టమ స్థితిలో ఉండేటువంటి శనైశ్వరుడు మార్పు వల్ల మార్చి నెలాఖరికల్లా గతం నుంచి ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, గతం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి కర్కాటక రాశి వారికి ఉపశమనాన్ని పొందేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఔషధ సేవనం వల్ల చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఇన్ఫెక్షన్స్ కానీ దీర్ఘకాలిక సమస్యలు ఉపశమనం కలుగుతాయి. స్త్రీలకు కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో తగినంత మంచి మార్పులు జరగడానికి మార్చి నెల చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించి మాసంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత గురువు వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, H1B వీసా లాంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి చక్కగా మార్చి నెలాఖరు తర్వాత నుంచి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి ఇబ్బందుల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. అయితే కర్కాటక రాశి వారు ఈ మార్చి నెలలో చేసుకోదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థిత శని రాహుల ప్రభావం వల్ల ఈ రాశి వారికి ముఖ్యంగా చక్కగా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలను కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేసుకోవటం, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణాలు, ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. ప్రతి వ్యవహారంలో విశేష ఫలితాలు పొందేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు.